హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఫేస్ మీద ఉండేటువంటి మంచి గ్లో కోసం వీడియో అన్నమాట. మనం చాలా సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం. ఎంతో తెల్లగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు. వాళ్ళు ఏం క్రీములు వాడుతున్నారో ఇప్పుడు మనం మార్కెట్లో కూడా దొరికేస్తున్నాయి. అవి తీసుకొని మనం మంచిగా రాసుకుంటే మనం కూడా అలాగే వాళ్ళగే ఉంటాం అని చెప్పిన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ అలానే ఫాలో అవుతున్నారా? అవ్వకండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానలే అని కాదు, సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్కిన్ని పైన వాళ్ళ బొమ్మలు వేసి సెలబ్రిటీ స్కిన్స్ ఎంత గ్లోగా ఉంటున్నాయి, వాళ్ళ స్కిన్ చాలా బాగుంది, సో మనం కూడా సెలబ్రిటీస్లా తయారవుదామా అని అనుకుంటూ ఆ ఒక క్రీమ్ ఏదైతే ఉందో దాని పబ్లిసిటీ ఇవ్వడం కోసం అని చెప్పి ఇలా ఓపెన్ చేసి క్రీమ్ తీసి రాయడము ఇవన్నీ చూపించేస్తున్నారు. కానీ సెలబ్రిటీస్ స్కిన్ టోను వేరు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది స్కిన్ టైప్స్ అండ్ స్కిన్ టోన్స్ మనం తెలుసుకోవాలి. మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది, ఏంటి అనేది ముందు మనకి క్లారిటీ ఉంటే మనం ఏ క్రీమ్ రాసినా కూడా అది మన స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అవేవి తెలియకుండా, అవేమి తెలుసుకోకుండా సెలబ్రిటీ స్కిన్స్ పైన యాడ్ ఇచ్చేసి ఆ యాడ్ వాళ్ళు అసలు మనం వాడుతున్న క్రీమే వాడరు. వాళ్ళు ఏమో ఇంటర్నేషనల్ క్రీమ్సో లేకపోతే ఇంపోర్టెడ్ క్రీమ్సో వాడతారు. వాళ్ళు ఇదే వాడారని చెప్పి గ్యారంటీ లేదు. మనం వెళ్ళి వాళ్ళ ఒక కాస్మెటిక్స్లో చెక్ చేసామా, చూసామా, చూడలేదు, మనకి తెలియలేని దాని గురించి యాడ్ పెట్టేసి ఇది నయనతార వాడింది, ఇది త్రిష వాడింది, అందుకే ఇంత గ్లో వచ్చేది, త్రిష వాడింది, లేకపోతే ఇంకెవరెవరు ఇప్పుడు వస్తున్న శ్రీలీల వాడింది, ఇలాగా రకరకాలుగా హీరోయిన్స్ అందరూ కూడా వాడుతున్నారు అంటూ ఆ క్రీమ్స్ని అయితే యాడ్స్ ఇచ్చి చాలామంది యాడ్స్ అయితే ఇచ్చి చూపిస్తున్నారు రీల్స్లో. సో అవన్నీ నమ్మకండి. యాక్చువల్లీ హీరోయిన్స్ అవేమీ వాడరు. ఒకవేళ వాడినా చేసినా వాళ్ళు వేరే టైప్ వాడతారు, అది కూడా వాళ్ళ స్కిన్కి సూట్ అయ్యేదే వాడతారు. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది మన స్కిన్ టైప్, స్కిన్ టోన్. మన స్కిన్ టోన్ ఏ టైప్ ఉంటుంది, స్కిన్ టైప్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మన స్కిన్ టోన్ అనేది ఏంటంటే డార్క్గా ఉంటున్నామా, డార్క్ స్కిన్ టోనా, విటిష్, బ్రౌన్, బ్లాక్, ఫేర్, సో ఇలాంటి రకరకాల స్కిన్ టోన్స్ అనేది ఉంటుంది మనకి. మన స్కిన్ టైప్ ఏంటి, ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, ఇలా స్కిన్ టైప్స్ని తెలుసుకోవాలి. ఇంకొకటి డ్యామేజ్డ్ స్కిన్. డ్యామేజ్ అంటే ఇక్కడంతా పులుసు బారిపోతుంది, తొక్కలు వస్తూ ఉంటాయి కొన్ని స్కిన్స్కి. కొంతమంది స్కిన్ టోన్కి అండర్ ఐ మొత్తం బ్లాక్ ఉంటుంది, ఈ ఎడ్జెస్ బ్లాక్ ఉంటుంది. కొంతమంది స్కిన్ టోన్కి నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ఉంటుంది ఇక్కడ నోస్ మీద ఇక్కడ. కొంతమంది స్కిన్ టోన్స్కి హోల్స్ ఉంటాయి, హోల్స్ గంటలుగా ఉంటాయి కదా అది. కొంతమంది స్కిన్ వాళ్ళు పింపుల్స్ ఉంటాయి, కొంతమందికి తెల్ల బొల్లి మచ్చలు ఉంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ మనం పెట్టుకొని నయనతార వాడింది, త్రిష వాడింది అంటూ ఆ క్రీమ్స్ మనకు వాడితే ఇంకా డ్యామేజ్ అవుతాయి. వాస్తవానికి హీరోయిన్స్ అవేమి వాడరు. వాళ్ళు వాడేటువంటివి వాళ్ళ స్కిన్కి సూట్ అయ్యేవి మాత్రమే వాడతారు. మనం మన స్కిన్కి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంది, ఏది బాగుంటుంది అనేది స్టడీ చేసి ఒక క్రీమ్ అనేది తీసుకుంటున్నామంటే మార్కెట్లో అది ఏ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది, నా స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ నెంబర్ 1 తెలుసుకోవాలి. నా స్కిన్ ఏ టైప్, ఆయిలీ టైపా, డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, అది చూసుకోవాలి. నెక్స్ట్ కలర్ చూసుకోవాలి. నా స్కిన్ టోన్ బ్రౌనిషా, వీటిషా, వైటా, లేకపోతే డార్క్ బ్లాకా, ఇలా మన స్కిన్ టోను, మన స్కిన్ టైపు, స్కిన్ డ్యామేజెస్ ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాతనే మార్కెట్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా స్టడీ చేసుకోవాలి. ఇది దాని మీద షేడ్స్ రాస్తాడు, ఇంగ్రీడియంట్స్ రాస్తాడు, హౌ టు యూజ్ విచ్ స్కిన్ టైప్స్, నార్మల్ టు డ్రై స్కిన్ టు నార్మల్, ఆయిలీ స్కిన్, యాక్నీ స్కిన్, ఇలాగా రకరకాల క్రీమ్స్ మీద మెన్షన్ చేస్తాడు. సో అవి మెన్షన్ చేసినవి చూసుకొని మన స్కిన్కి ఇది సెట్ అవుతుందా
సెట్ కాదా అని ఫస్ట్ శాంపుల్ పీసెస్ చిన్నవి ఉంటే చిన్నవి యూజ్ చేసుకోవాలి. ఒక్కసారిగానే 1000-2000 పెట్టి మన క్రీమ్స్ హీరోయిన్స్ వాడారు కదా, మన హీరోయిన్స్లా అయిపోదాం అనుకుని వాడితే నష్టపోతామే తప్ప స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. కానీ మన స్కిన్ టోన్ హీరోయిన్స్ లాగా రాదు, వాళ్ళ సో దయచేసి అలాంటి వీడియోస్ని మీరు చూసినంత మాత్రాన ఎంటర్టైన్మెంట్గా చూడండి తప్ప దాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని అటువంటి క్రీమ్స్ అవి కూడా వాడకండి దయచేసి. ఒకవేళ వాడాలి అని మీకు అనిపిస్తే ఇప్పుడు చాలా వరకు మీషోస్లో, ఫ్లిప్కార్ట్లోని క్రీమ్స్ అయితే దొరుకుతున్నాయి. కానీ వాటిని ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అవి మనకి హోమ్ డెలివరీ అవుతాయి. మనం షాప్ వరకు వెళ్ళక్కర్లే, అవి హోమ్ డెలివరీ వచ్చేస్తుంది. కానీ వచ్చింది ఏ స్కిన్ టోన్ వస్తుందో, ఏ టైప్ వస్తుందో, ఏం టైప్ వస్తుందో, ఎలా ఉంటుందో, అది మన స్కిన్కి సెట్ అవుతుందో అవదో, ఎక్స్పైరీ ఉందో లేదో, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో అవన్నీ కూడా మనం చూసుకొని స్కిన్ మీద అప్లై చేయాలి. ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సెన్సిటివ్గా ఉండడమే కాకుండా ఏదైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అది రికవరీ చేయలేము. దాన్ని రికవరీ చేయడానికి ఇంకో ప్రాబ్లము, ఇంకొకటి రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా వాడే ముందు మీ స్కిన్ ఏంటో తెలుసుకోండి, మీ స్కిన్ టైప్ తెలుసుకోండి, మీ స్కిన్ టోన్ తెలుసుకోండి, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. అప్పుడు మీకు ఏ క్రీమ్ నప్పుతుందో అనేది ఆ క్రీమ్ని చూస్ చేసుకొని వాడడం మొదలుపెట్టండి. యాడ్స్ ఇస్తున్నారు కదా అని ఆ యాడ్లో హీరోయిన్స్ లాగా గ్లోయి స్కిన్ వచ్చేస్తుంది చూసారా అంటూ ఈ యాడ్స్ని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. మీ స్కిన్కి సూట్ అయ్యే క్రీమ్స్ తీసుకోండి. పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. రెగ్యులర్గా పీహెచ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.